భద్రాచలం కళ్యాణానికి తరలిన 250 కిలోల గోటి తలంబ్రాలు జడ్జి ప్రియాంక చేతుల మీదుగా రామకోటి రామరాజుకు అందజేత. కోటి తలంబ్రాల కార్యక్రమం ఒక అద్భుత ఘట్టం. రామకోటి రామరాజు కృషి పట్టుదల అమోఘమన్న గజ్వేల్ సివిల్ జడ్జి ప్రియాంక. భద్రాచల సీతారాముల కళ్యాణానికి మన తెలంగాణ రాష్ట్రం నుండి గత 40 రోజుల నుండి గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు గ్రామాన తిరిగి ప్రతి భక్తునిచే రామనామాన్ని స్మరింపజేసి 250 కిలోల గోటి తలంబ్రాలను సిద్ధం చేపించి రాముని మీద ఉన్న అపారమైన రామభక్తిని చాటుకున్నాడు గజ్వేల్ వాసి రామకోటి రామరాజు. రామకోటి గారి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మన రాముల వాడికి అక్షంతలు కోళ్లతో చేతితోటి ఒలిచిపిచ్చి మరి స్వయాన అందరితోటి, బికాస్ మనం అందరము పార్టిసిపేట్ చేయగలుగుతున్నాము జస్ట్ బికాస్ ఆఫ్ రామకోటి గారు. అదేవిధంగా కొంతమందితోటి కోట్ల సార్లు రామకోటి రాయించారు, ఇంకా రాయిస్తారంట. సో అట్లా ఈ ప్రోగ్రామ్స్ ఇంకా ఇలా చేస్తూ ఉండాలి. మనం ఇవన్నీ కూడా పార్టిసిపేట్ రామకోటి గారి ఆధ్వర్యంలో 250 kgs ఆఫ్ బియ్యం, అది కూడా చేతితోటి ఒలిచబడిన బియ్యం మన భద్రాచలం రాముల వారికి మనము ఈ ఇయర్ సమర్పించడం జరిగిందండి. ఆ క్రెడిట్ మొత్తం రామాంజనేయుల వారి, ఎందుకంటే అవన్నిట్లో మనం కూడా పార్టిసిపేట్ చేశాము. మన ఆల్ ఓవర్ తెలంగాణలో అందరం ప్రతి ఒక్క ఇంట్లో నుంచి రాముల వారికి మన చేతులారా మన దగ్గర నుంచి అవి అక్షంతలు వెళ్ళాయి. కాబట్టి అది చాలా చాలా మంచి. ఎందుకంటే మనం యాజ్ అ హిందూ మన గాడ్స్ ని మన హిందూయిజం ని మన ఇంకా ప్రోగ్రెస్ చేసుకుంటూ ఇంకా మన డెవలప్మెంట్ చేసుకుంటూ ఇంకా మనది మనమే ఉండాలి. కాబట్టి ఇట్స్ లైక్ రామరాజ్యంని మనం మొత్తం ఇట్స్ లైక్ ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ మనం కన్స్ట్రక్షన్ అయింది. సో అట్లానే ఇంకా డైలీ మన ఇండియాలో మన భారతీయ సంస్కారం, మన ఇవన్నీ కల్చర్ ఇవన్నీ ఇంకా డెవలప్ అవ్వాలనుకుంటూ ఇట్లాంటి రామకోటి వాళ్ళు ఇంకా చాలా మంది ఇంకా ప్రోగ్రామ్స్ చేయాలన్నట్టు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రామకోటి గారు. ఇంకొకటి